హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల. తల తిరగడం, కళ్ళు తిరగడం, ఒళ్ళు తూరడం సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ వ్యాధి లేకుండా ఇలాంటివి ఎదురైతే ఒక్కొక్కసారి వ్యాధులు రావడానికి ముందు సూచనగా భావించాలి. కాబట్టి తల తిరగడం, కళ్ళు తిరగడం, ఒళ్ళు తూరడం దానికి కారణాలు తెలుసుకొని అత్యవసరమైన చికిత్స అవసరం ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. తల తిరగడానికి గల కారణాలు ఏంటంటే అవి కొన్ని వ్యాధుల వల్ల, తలకి పెద్ద గాయం అవ్వడం వల్ల, లోపల చెవిలో చేరిన వైరస్ వల్ల, లోపల చెవిలో అవయవం లోపం వలన, లోపల చెవి శస్త్రచికిత్స అనంతరం ఇస్టాచియన్ ట్యూబ్ మూసుకొనడం వల్ల కలిగిన చెవి దిబ్బడ, రాయిలాగా గట్టిగా గుబిలి ఏర్పడినప్పుడు, మెడ ఎముకలు అరుగుదల ఏర్పడినప్పుడు, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నవారు, విటమిన్ B12 లోపం ఉన్నవాళ్ళు, నిద్ర లోపం ఉన్న వాళ్ళకి తల తిరిగే అవకాశం ఉంటాయి. కళ్ళు తిరగడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా 3 రకాలు. ఒకటి పెథలాజికల్ అంటే వ్యాధుల వలన, రెండోది నాన్ పెథలాజికల్ అంటే వ్యాధులు లేకుండా, మూడోది సైకలాజికల్ తీవ్రమైన మానసిక ఆందోళన ఏర్పడినప్పుడు. కళ్ళు తిరగడానికి మరికొన్ని కారణాలు ఏంటంటే రోడ్డు ప్రమాదాలు వలన తలకు గాయాలవ్వడం, ట్రావెల్ సిక్నెస్ వాహన ప్రయాణంలో కదలికలు పడకపోవడం వల్ల వచ్చే లక్షణాలు, మినియర్స్ వ్యాధి చెవిలో సమతుల్య నియంత్రణ కలిగించే అవయవం, వైరస్ వ్యాధులు, గవద బిళ్ళలు, తట్టు వంటి వ్యాధులు సోకిన తర్వాత, లోపల చెవి శస్త్రచికిత్స అనంతరం, తీవ్రమైన పెద్ద శబ్దాలు దగ్గరగా విన్నప్పుడు, అన్సేఫ్ CSON అంటే చెవిలో ప్రమాదకరమైనటువంటి చీము రావడం, ఇస్టాచియన్ ట్యూబ్ మూసుకుపోవడం వల్ల కలిగిన చెవి దిబ్బడ, రాయిలాగా గట్టిగా చెవిలో గుబిలి ఏర్పడడం, సర్వికల్ స్పాండిలైటిస్ మెడ ఎముకలు అరుగుదల, కంటి చూపు యొక్క పవర్లో మార్పులు, కళ్ళ కదలికలకు సంబంధించిన కండరాల బలహీనతలు, తీవ్రమైన రక్తహీనత, అతి తీవ్రమైన మానసిక ఒత్తిడులు ఏర్పడినప్పుడు, మెదడులో కణితులు ఏర్పడినప్పుడు, నాడీ వ్యవస్థ సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు, పొజిషనల్ వర్టిగో పక్కల నుండి సడన్గా లేచినప్పుడు తలను ఒక పక్క నుండి మరో పక్కకు తిప్పినప్పుడు తల తిరగడం జరుగుతుంది. మత్తు లేదా మాదక ద్రవ్యాల వినియోగం, నీరు తక్కువగా ఉండడం, కాఫీ మరియు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల సంభవించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏంటంటే చెవి పరీక్ష, ఆడియోలాజికల్ పరీక్షలు, వెస్టిబులార్ పరీక్షలు, ENG పరీక్షలు, కెలోరిక్ పరీక్షలు, రక్త పరీక్షలు, ముఖ్యంగా మధుమేహము, కొలెస్ట్రాల్ పరీక్షలు, HIV పరీక్షలు, మెడ ఎక్స్రే, MRI, సిటీ స్కాను, EEG మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలను పరీక్షించడానికి ఉపయోగించేటువంటిది. MRA రక్తనాళాలను పరీక్షించడానికి ఉపయోగించే ఒక రకమైన ఇమేజ్ టెస్ట్. యాంజియోగ్రఫీ, న్యూరలాజికల్ పరీక్షలు ఇతర సంబంధిత రోగ లక్షణాలను నిశ్చితంగా పరీక్షించాలి. మెదడులోని కంతులు వంటి వ్యాధులకు శస్త్రచికిత్స అవసరము. మినియర్స్ వ్యాధి తరచుగా వచ్చేటువంటి వ్యాధి. ఇందులో తల తిరగడం, చెవిలో హోరు, వినికిడి లోపం ఉంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవాలి. లేనిచో శాశ్వతంగా వినికిడి లోపించే అవకాశం ఉంది. గుండెకి సంబంధమైనటువంటివి ఏంటంటే అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలపై ఒత్తిడి ఏర్పడి రక్తాలలో కొవ్వు పదార్థం చేరి మెదడుకు అందించవలసిన ఆక్సిజన్ పరిమాణం తగ్గి తల తిరగడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో అధిక రక్తపోటు తగ్గించడానికి వాడవలసిన మందులతో పాటు కొవ్వు పదార్థాలను తగ్గించే స్టాటిన్స్ వాడాలి. దాంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. చెవి అంతర్భాగంలోని శబ్ద ప్రసరణ వ్యవస్థలోను, రక్తం సరఫరాలోను, చెవిలోని చిన్న ఎముకల్లో ఏర్పడే తేడాల వలన చెవిలో మినియర్స్ వ్యాధి, వర్టిగో ఏర్పడి దాని ద్వారా మనిషి ఒక ప్రక్కకు తిరిగినప్పుడు ఉన్నట్లుండి తల తిరగడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ENT వైద్యున్ని సంప్రదించి స్టిరాయిడ్స్ మరియు సినర్జన్స్ మందులు వాడవలసి ఉంటుంది.
మెడలోని ఎముకలు, మెడ నుండి వచ్చే వివిధ నరాలు చేతుల్లోకి వస్తాయి. అలాగే మెదడుకు గుండె నుండి ప్రవహించే రక్తం, మెడ ముందు భాగంలోని 2 కెరోటిడ్ రక్తనాళాలు, మెడలోని ఎముకల మధ్య గల రంధ్రాల ద్వారా 2 సర్వికల్ వెర్టిబ్రల్ రక్తనాళాల ద్వారా ముఖ్యంగా మెదడు వెనుక భాగానికి రక్తాన్ని అందిస్తాయి. మెడలోని ఎముకలు అరగడం వలన ఈ రక్తనాళాలు ఒక్కసారి ఒత్తిడికి లోనై మెదడుకి రక్తం సరఫరా తగ్గడం వలన తల తిరగడం, లేచినప్పుడు తల తిరగడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కాలర్ ట్రాక్షన్ వైద్యం అవసరం. ద్విచక్ర వాహన ప్రయాణాలు తగ్గించాలి. తాత్కాలికంగా వాడే మందులు ఏంటంటే సినర్జిన్ 25 మిల్లీగ్రాముల నుంచి 75 మిల్లీగ్రాముల వరకు రోజుకు 2 సార్లు వాడవలసి ఉంటుంది. రోమ్పెరిడోన్ 10 మిల్లీగ్రాముల నుంచి 20 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. రోజుకు 2 సార్లు వాడాలి. బీటా హిస్టిన్ హైడ్రోక్లోరైడ్ 8 మిల్లీగ్రాములు, 16 మిల్లీగ్రాములు, 24 మిల్లీగ్రాములు ఉంటాయి. రోజుకి 2 లేక 3 సార్లు వాడవలసి ఉంటుంది. స్టెంటిల్ 5 మిల్లీగ్రాములు, రోజుకి 3 నుంచి 4 సార్లు వాడవలసి ఉంటుంది. 4 నుంచి 5 రోజుల వరకు. తల తిరగడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వచ్చినప్పుడు చేయవలసినవి ఏంటంటే వైద్యుని సలహా పాటించండి, ఆహార నియమాలు పాటించండి, నిద్రను జాగ్రత్తగా పాటించండి, వ్యాయామం చేయండి, ఒత్తిడిని తగ్గించుకోండి, కంప్యూటర్ ఉపయోగం తగ్గించుకోండి, మందులు వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోండి. ఈ వ్యాధి చికిత్స కోసం ఈఎన్టీ డాక్టర్ గారిని, ఫిజిషియన్ని, న్యూరోపేషియన్ లాంటి వైద్యులను సంప్రదించడం అవసరం. ఈ మందులు అందరికీ ఒకేలా పనిచేయవు. వైద్యుని సలహా మేరకే వాడవలసి ఉంటుంది. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.